హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేవతి బంగారి. ఈరోజు అయితే ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ ఆదివారం జూలై 6వ తారీఖున మనకైతే మొదటి ఏకాదశి అయితే వచ్చిందనమాట. ఇది ఆషాఢంలో 11 రోజులు అయిన తర్వాత ఈ ఏకాదశి అయితే వస్తుంది. ఆషాఢ మాసంలో శుక్లపక్షం ఏకాదశిని ఈ తొలి ఏకాదశి అంటాం అనమాట. మనం తొలి ఏకాదశి నాడు ఏం కావాలో, పూజా విధానం ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా శ్రీ మహావిష్ణు ఇంకా తులసి దళాలన్నీ తెంపేసుకున్నాం కదా, ఇవి మాలలు అయితే కట్టేసుకోవాలి. ఇంకా ఇంకో విశేషం ఏంటంటే నందివర్ధన పువ్వులు చాలానే ఉంటాయి కదా, అవైతే విష్ణువుకి చాలా ఇష్టం అంట. అందుకనే ఈ నందివర్ధన పువ్వులు కూడా సాయంత్రం అయితే ఇవన్నీ కలెక్ట్ చేసేసుకున్నాను. నందివర్ధన పువ్వులే కాకుండా మనకి సంపెంగ పువ్వులు దొరికినా అవి పెట్టుకోవచ్చు. అవి కూడా చాలా ఇష్టం అంట మహావిష్ణువుకి. ఇంకా ఇంటి దగ్గర అయితే మాకు చాలా నందివర్ధన పువ్వులు అయితే ఉన్నాయి, అవి అయితే తీసుకున్నాను నేను. ఇంకా నేనైతే దీపం కుందులు కాకుండా ఇలాగా వరిపిండితో చేస్తాం కదా, బియ్యం పిండితోని దీపాలు అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ పూజ చేయడం, అందుకనే అన్నీ కూడా నేర్చుకుంటున్నాను అనమాట. ఇంకా బియ్యం పిండిలో కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొంచెం బెల్లం కలుపుకొని ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇవి కొంతమందికి పగుల్లో అయితే వచ్చేస్తూ ఉంటాయి. మనం పిండి చాలా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న విధానం బట్టే మనకైతే ప్రమిదలు వస్తూ ఉంటాయి. ఇంకా నేనైతే చూసారా పగులు లేకుండా ఎంత బాగా వచ్చిందో. కొంతమంది పాలు అయితే వేస్ట్ చేస్తారు, కొంతమంది నీళ్ళతోనైనా చేస్తారు. నేనైతే వాటర్తోనే చేశాను, బాగానే వచ్చింది. ఇంకా ఈ దీపం కుందులన్నిటికీ కూడా నామాలు అయితే పెట్టుకున్నాను. ఇంకా విష్ణువు నామాలు అయితే పెట్టుకొని అందంగా ఉంటుంది కదా అనుకొని ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా మనం ముందు రోజు చేసుకోవడం వల్ల మనకి తెల్లవారుజామున పనులన్నీ త్వరగా అవుతాయని అయితే ఇవన్నీ చేసుకున్నాను. ఇంకా మనం పీఠం రెడీ చేసుకోవాలి కదా, అందుకని ఇలాగ పసుపు రాసి పద్మ ముగ్గే వేసుకోవాలి ఎప్పుడు మన దేవుడి మూలనైతే. అందుకనే నేను పద్మ ముగ్గే వేసుకుంటున్నాను. ఇంకా పసుపు కుంకుమతో వేసుకుంటే ఇంకా మంచిదనమాట. అందుకనే ముందు పసుపు అయితే మొత్తంగా రాసేసుకొని ఇలాగా మనకి ముగ్గు పిండి ఉంటుంది కదా, దాంతో అయితే వేసేసుకుంటున్నాను. ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే, పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయాల్సిందేనంట. మన ఇష్టం అనమాట. బియ్యం కానీ, బట్టలు కానీ, ధనం కానీ, ధాన్యం కానీ, నీళ్ళైనా సరే గుడులు ఉంటాయి కదా, ఆ గుడి దగ్గర అయితే మనకి శ్రీ మహావిష్ణువుది కానీ, వెంకటేశ్వర స్వామిది కానీ, అలాగే కృష్ణుడిది కానీ, వీళ్ళందరూ ఒకటే అనమాట. వీళ్ళందరివి మహావిష్ణువు అవతారాలు కాబట్టి మనం ఏ గుడి దగ్గరికి అయినా వెళ్ళొచ్చు. అక్కడ మనకి తోచిందైతే దానం చేయాలంట. ఇంకా నేను ముందుగా ఈరోజు అయితే నైట్ అయితే ఇలాగ రాగి సామాన్లు, దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ రాగి బిందె అయితే చాలా స్పెషల్ అనమాట, అమ్మ వాళ్ళు తెచ్చారు. ఇంకా ఈ రాగి బిందెలో రేపు ఏమేమి చేయాలో కూడా నేను వీడియోలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇలా ముందుగా మనం కావలసిన సామాన్లు, పూజ సామాగ్రిలన్నీ ముందుగా చేసేసుకుంటే మనకి సులువుగా ఉంటుంది. ఇంకా గౌరీదేవికి కూడా ఇలాగా బొట్లన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా మనం వీటిని పేలాలంటారు. ఈ ఏకాదశిని, తొలి ఏకాదశిని పేలాల పండుగ అంటారంట. ఇంకైతే నేనైతే ఇవే ఫస్ట్ టైం అయితే వినడం. ఇవి విష్ణువుకి అయితే చాలా ఇష్టం అంట ఈ పేలాలు. అయితే ఇవి కొంచెం ముందుగా మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పగుళ్ళు అయితే సరిపోతుంది. ఇదంతా ఒక బౌల్లో తీసేసుకొని మనం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇదే ప్రసాదం అనమాట. ఈ తొలి ఏకాదశి నాడు విష్ణువుకి మనకి సమర్పించాల్సింది. ఇంకా ఈ రాగి బిందె ఉంది కదా, ఈ రాగి బిందెలో అయితే మనం యాలకులు ఇంకా పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఆ పచ్చకర్పూరంతోనైతే కలిపేసి అందులో ఒక తులసి దళం అయితే వేస్తే సరిపోతుంది. ఇదే నైవేద్యంగా చేస్తూ ఉంటారు విష్ణువుకి, అందుకనే ఇలాగా నేను కూడా చేశాను అనమాట.
ఇంకా ఎప్పటిలాగే మన పూజ విధానం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామిది, నరసింహస్వామిది పటం అయితే కిందన పీఠం రెడీ చేశాను కదా, పెట్టేసుకొని ఇంకా పూజ అంతా చేసేసుకున్నాను. స్వామివారికి ఇష్టమైన పలహారాలు కూడా పెట్టేసుకొని పూజ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఈరోజు అయితే చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువు మంత్రాన్ని జపిస్తే ఇంకా బాగా మనకైతే ఫలితాలు వస్తాయంట. ఇంకా పారాయణం కూడా శ్రీ మహావిష్ణువు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. చేయలేని వాళ్ళైతే ఈ ఒక మంత్రం 21 సార్లు జపిస్తే సరిపోతుందంట. మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణాయ, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ 2 మంత్రాల్లో ఏదో ఒకటి మనకి ఏది సులువుగా ఉంటుందో, అంటే పారాయణం చేయలేని వాళ్ళైతే ఈ మంత్రాన్ని 21 సార్లు స్వామివారి ముందు జపిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఈరోజు ఉపవాసం ఎలా చేయాలంటే ధాన్యంతో సంబంధమైంది తినకూడదు, అంతే. మిగతా వాటిని మనం సేకరించవచ్చు. ఇప్పుడు అందరూ కూడా చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు కూడా ఉపవాసం చేయాలనుకుంటారు కదా, వాళ్ళైతే పాలు ఇంకా పళ్ళు అయితే స్వీకరించవచ్చు. ఇంకా పెద్దవాళ్ళు కూడా మనకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఎక్కువసేపు ఉండలేరు. ఉపవాసం చేసిన వాళ్ళు ఖచ్చితంగా జాగారం కూడా చేయాలంట. అందుకనే అన్నీ చూసుకొని మనం చేసుకోవాలి. చేయలేని వాళ్ళు ఏమీ పర్వాలేదు, ఆ విష్ణువుకి ధ్యానించుకుంటే సరిపోతుంది నేను చెప్పిన మంత్రాన్ని. ఇంకా ఈరోజు కృష్ణుడికి అయితే చూసారా, మాల అయితే తులసి మాల అయితే వేశాను. ఇంకా ఎంత అందంగా ఉంది కదా. ఇంకా గౌరీదేవికి కూడా మొదట పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా మనం ఎప్పుడూ కూడా దానిమ్మ చెట్టు అయితే ఇంట్లో కంపల్సరీగా ఉండాలంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపం అంట. ఇంకా వాటికి కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది కూడా పచ్చికర్పూరంతోనే ఇస్తాము హారతి. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం దీపం కూడా ఎప్పుడు ఆవు నెయ్యితోనే పెట్టాలి. ఏకాదశులప్పుడు పూజలు చేస్తూ ఉంటాం కదా, అప్పుడైతే ఆవు నెయ్యితోనే పెట్టాలన్నమాట. ఇంకా శనివారాలు చేస్తారు కదా చాలామంది వెంకటేశ్వర స్వామిది, అప్పుడు కూడా ఇలాగా పిండివి బియ్యం పిండితో ప్రమిదలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలి. అదైతే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా హారతి అయితే ఇచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా మన ఇంటికైతే లక్ష్మీదేవి అయితే వచ్చేసింది. చెప్తూ ఉంటాను కదా, ఎక్కువ మన ఇంటి దగ్గర ఆవులు వస్తూ ఉంటాయని. ఇంకా ఆవుకైతే మన ప్రసాదం అంతా పెట్టి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆవుకైతే బొట్టు అయితే పెట్టేశాను. ఈ పూజ అయితే విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే మా పూజ అంతా నచ్చినట్టయితే మన ఛానల్కి ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకా మరికొన్ని మంచి వీడియోలతో అయితే మేము ముందు ఉంటాను. ఆ మహావిష్ణువు ఆశీస్సులు మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే మన ఛానల్కి లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.